వెల్కమ్ టు శ్రీ చైతన్య అకాడమీకి స్వాగతం. మనము ఇంతకుముందు క్లాస్లో భారతదేశ పరిమాణం ఉనికి అనే పాఠ్యాంశాన్ని డిస్కషన్ చేశాము. మరియు ఇదే చాప్టర్లో లాస్ట్లో కొన్ని ముఖ్యమైన అంశాలు చర్చించాలి. అదేవిధంగా మనం తీసుకుంటే భారతదేశంలో 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. మరియు 2026 డేటా ప్రకారం భారతదేశంలో రాష్ట్రాల సంఖ్య 28, కేంద్రపాలిత ప్రాంతాల సంఖ్య 8 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. మరియు ఈ 28 రాష్ట్రాలు రాజధానులు గుర్తించడము మరియు ఈ 8 కేంద్రపాలిత ప్రాంతాలు రాజధానులు గుర్తించడము అని చెప్పేసి మనం చర్చా వేదిక తీసుకుంటున్నాము. ప్లస్ అదేవిధంగా మరియు రాష్ట్రాలు మరియు రాష్ట్రాలు మరియు రాజధాని మరియు భారతదేశంలో 28 రాష్ట్రాలు ఉన్నాయంటున్నాము మరియు 8 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయంటున్నాము. ఫస్ట్ వచ్చేసి లడక్. ఏంటి? లడక్. మరియు లడక్ రాజధాని లే. మరియు జమ్మూ కాశ్మీర్ రాజధాని శ్రీనగర్. ఇక్కడ మీరు శ్రీనగర్ గమనించవచ్చు. అదేవిధంగా హిమాచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లా. మరియు ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్. మరియు ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో. మరియు పంజాబ్ రాజధాని హర్యానా. పంజాబ్ రాజధాని చండీగఢ్. హర్యానా రాజధాని హర్యానా రాజధాని చండీగఢ్. అదేవిధంగా రాజస్థాన్ రాజధాని జైపూర్. గమనించండి అమ్మా. తర్వాత గుజరాత్ రాజధాని గాంధీనగర్. నెక్స్ట్ అదేవిధంగా మహారాష్ట్ర రాజధాని ముంబై. గోవా రాజధాని పనాజీ. కర్ణాటక రాజధాని బెంగళూరు. కేరళ రాజధాని తిరువనంతపురం. తమిళనాడు రాజధాని చెన్నై. పాండిచ్చేరి రాజధాని పాండిచ్చేరి. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి. తెలంగాణ రాజధాని హైదరాబాద్. ఎస్. అదేవిధంగా ఛత్తీస్గఢ్ రాజధాని రాయ్పూర్. ఒడిశా రాజధాని భువనేశ్వర్. జార్ఖండ్ రాజధాని రాంచీ. బీహార్ రాజధాని పాట్నా. వెస్ట్ బెంగాల్ రాజధాని కలకత్తా. మరియు ఈశాన్య రాష్ట్రాలకు ఒకసారి వెళ్దాము. మరి ఈశాన్య రాష్ట్రాలకు ఒకసారి వెళ్తే ఇక్కడ మనం గమనిస్తాం. ఏం గమనిస్తున్నాము? ఈశాన్య రాష్ట్రాల్లో సిక్కిం రాజధాని గాంగ్టాక్. అరుణాచల్ ప్రదేశ్ రాజధాని ఈటానగర్. అస్సాం దిస్పూర్. మరియు నాగాలాండ్ కోహిమా. మణిపూర్ ఇంపాల్. మరియు మిజోరం ఐజ్వల్. త్రిపుర అగర్తల. మేఘాలయ షిల్లాంగ్. అదేవిధంగా ఇక్కడ పశ్చిమ తీరంలో డామన్ డయ్యూ దాద్రా నగర్ హవేలీ అనే 2 కేంద్రపాలిత ప్రాంతాలను ఒకే కేంద్రపాలిత ప్రాంతాలుగా 2020 జనవరి 26వ తేదీన ఏర్పాటు చేశారు. ఈ దాద్రా నగర్ హవేలీ అండ్ డామన్ డయ్యూ తీసుకుంటే క్యాపిటల్ వచ్చేసి ఈ రెండింటికి డామన్ అనేది రాజధాని. అదేవిధంగా బంగాళాఖాతంలో అండమాన్ నికోబార్ దీవులు ఉన్నాయి. మరి అండమాన్ నికోబార్ దీవుల రాజధాని పోర్ట్ బ్లెయిర్. ఇది అండమాన్ నికోబార్ దీవుల్లో దక్షిణ అండమాన్లో పోర్ట్ బ్లెయిర్ అనే ప్రాంతంలో అండమాన్ నికోబార్ దీవుల రాజధాని కలదు. మరియు పోర్ట్ బ్లెయిర్ ప్రాంతాన్ని శ్రీ విజయపురం అనే పేరు మార్చడం జరిగినది. ఎస్. అదేవిధంగా మరియు లక్షద్వీపులు అనేది మన దేశానికి నైరుతి దిశలో అరేబియా సముద్రంలో ఉన్నది. లక్షద్వీపుల రాజధాని కవరెత్తి.
లక్షద్వీపుల రాజధాని కవరత్తి. ఎస్ ఎస్ ఇది భారతదేశంలో ఏదన్నా భారతదేశంలో 28 రాష్ట్రాలు మరియు 8 కేంద్రపాలిత ప్రాంతాలు కలవు. ఎస్ అదే విధంగా నెక్స్ట్ ఒకసారి గమనించండి, రాష్ట్రాలు మరియు రాష్ట్ర రాజధానులు. ఓకే సార్, ఒకటి మనం మిస్ చేసామంటున్నాము, మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్. ఈ విధంగా భారతదేశంలో 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నవి. ప్లస్ భారతదేశంలో కొన్ని రాష్ట్రాలు డిమాండ్ చేస్తున్నాయి. కొన్ని రాష్ట్రాలలో ప్రత్యేక రాష్ట్రాలు డిమాండ్ చేస్తున్నాయి. భారతదేశంలో కొన్ని రాష్ట్రాలలో ప్రత్యేక రాష్ట్రాలు డిమాండ్ అవుతున్నాయి. భారతదేశంలో ఎక్కువ రాష్ట్రాలు డిమాండ్ ఉన్న రాష్ట్రం వచ్చేసి ఉత్తరప్రదేశ్. ఉత్తరప్రదేశ్ అనేది దరిదాపులు మనం గమనిస్తే 4 రాష్ట్రాలను డిమాండ్ చేస్తున్నదమ్మా. ఏ రాష్ట్రం? ఉత్తరప్రదేశ్లో ఉన్న ప్రముఖ రాష్ట్రం. మరియు ఉత్తరప్రదేశ్లో ఏవి డిమాండ్ ఉన్నవి అనేది తీసుకుంటే, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో డిమాండ్ ఉన్న రాష్ట్రాలు మరియు పూర్వాంచల్ అనేది డిమాండ్ ఉన్నది. పూర్వాంచల్ అనే ప్రదేశము రాష్ట్రంగా ఏర్పాటు కావాలని మనకు డిమాండ్ అవుతున్నది. ప్లస్ అదేవిధంగా పూర్వాంచల్తో పాటు హరిత ప్రదేశ్ మరియు డిమాండ్ జరుగుతున్నది. ఇది కొత్త రాష్ట్రంగా ఏర్పాటయ్యాలని ఆ ఉత్తరప్రదేశ్లో ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ప్లస్ అదేవిధంగా బుందేల్ఖండ్ ఏంటమ్మా? బుందేల్ఖండ్ అనే ప్రదేశము మరియు ఇక్కడ డిమాండ్ ఉన్నది. తర్వాత అవధ్ ప్రదేశ్ డిమాండ్ అవుతున్నవి. మరియు ఇక్కడ మీరు గమనిస్తే ఏమా ఉత్తరప్రదేశ్లో ఎన్ని రాష్ట్రాలు డిమాండ్ అవుతున్నాయి అనే ప్రస్తావన తీసుకుంటే 4 రాష్ట్రాలు డిమాండ్ అవుతున్నాయి. ఏమేమి డిమాండ్ అవుతున్నాయి? పూర్వాంచల్ డిమాండ్ అవుతున్నది, పూర్వాంచల్. మరియు అదేవిధంగా మరియు హరిత ప్రదేశ్ డిమాండ్ అవుతున్నది, కొత్త రాష్ట్రం కావాలని. తర్వాత బుందేల్ఖండ్ ఏంటమ్మా? బుందేల్ఖండ్ భూభాగంలో ప్రజలు బుందేల్ఖండ్ రాష్ట్రం కావాలని డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి అవధ్ ప్రదేశ్ అనేది డిమాండ్ చేస్తున్నారు. ఇలా 4 రాష్ట్రాలు డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా బీహార్లో ఒక ప్రదేశం ప్రజలు ప్రత్యేక రాష్ట్రం కావాలని బీహార్లో ఒక రాష్ట్రం డిమాండ్ అవుతున్నది. ఆ రాష్ట్రం పేరు వచ్చేసి, బీహార్లో డిమాండ్ ఉన్న రాష్ట్రం పేరు వచ్చేసి మిథలాంచల్. ఏంటమ్మా? మిథలాంచల్ అనే భూభాగం డిమాండ్ ఉన్నది. ఏ రాష్ట్రంలో డిమాండ్ ఉన్నది? బీహార్లో డిమాండ్ ఉన్నది. ఎస్, బీహార్లో డిమాండ్ కొనసాగుతున్న కొత్త రాష్ట్రం వచ్చేసి మిథలాంచల్ అనే ప్రదేశము ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఎస్, అదే విధంగా నెక్స్ట్ తీసుకుంటే అస్సాంలో ఒక రాష్ట్రాన్ని ఒక ప్రత్యేక రాష్ట్రంగా అస్సాంలో ప్రజలు పోరాటం చేస్తున్నారు. మరి అస్సాం రాష్ట్రంలో పోరాటం అవుతున్న ప్రత్యేక రాష్ట్రం వచ్చేసి బోడీల్యాండ్. ఏంటి? బోడీల్యాండ్ ప్రజలు అస్సాం ప్రాంతంలో డిమాండ్ చేస్తున్నారు. ఆ రాష్ట్రం పేరు వచ్చేసి బోడీల్యాండ్. అదేవిధంగా అస్సాంతో పాటు ఇక్కడ వచ్చేసి మరియు వెస్ట్ బెంగాల్లో ఏంటమ్మా? వెస్ట్ బెంగాల్లో కొన్ని రాష్ట్రాలు డిమాండ్ చేస్తున్నారు. మరి వెస్ట్ బెంగాల్లో మనం చూస్తే 3 రాష్ట్రాలను డిమాండ్ చేస్తున్నారు. వెస్ట్ బెంగాల్ ప్రాంతంలో భారతదేశంలో 3 రాష్ట్రాలను డిమాండ్ చేస్తున్నారు. ఒకటి వచ్చేసి గోర్ఖాల్యాండ్, 2 వచ్చేసి కామత్పూర్, 3 వచ్చేసి గ్రేట్ బీహార్ కూచ్. అదే విధంగా ఇక్కడ మనం రాసేసుకుందాము. మరియు వెస్ట్ బెంగాల్లో డిమాండ్ ఉన్న రాష్ట్రాలు మనం గమనిస్తే గ్రేట్ బీహార్ కూచ్ అనే ప్రదేశాన్ని డిమాండ్ చేస్తున్నారు. ప్లస్ గోర్ఖాల్యాండ్ ప్రదేశాన్ని రాష్ట్రంగా డిమాండ్ చేస్తున్నారు. ప్లస్ అదేవిధంగా కామత్పూర్ అనే ప్రదేశాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఏ రాష్ట్రం ప్రజలు? వెస్ట్ బెంగాల్లో ప్రజలు 3 ప్రాంతాలను రాష్ట్రాలుగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా ఇటు పక్కన
మహారాష్ట్రలో ఒక ప్రదేశాన్ని ప్రత్యేక రాష్ట్రంగా డిమాండ్ చేస్తున్నారు. ఆ ప్రదేశం పేరు వచ్చేసి విదర్భ. ఏంటమ్మా? విదర్భ. విదర్భ అనే ప్రదేశాన్ని డిమాండ్ చేస్తున్నారు. యాస్ ఏ రాష్ట్రం వాసులు? మహారాష్ట్రంలో ఉన్న ప్రజలు. అదే విధంగా నెక్స్ట్ కర్ణాటకలో ఒక ప్రదేశాన్ని ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయాలని పోరాటం చేస్తున్నారు. ఆ ప్రదేశం పేరు వచ్చేసి గొడుగు. ఏంటి? గొడుగు. గొడుగు అని చెప్పేసి మనము అక్కడ చెప్తున్నాము. అదే విధంగా నెక్స్ట్ వచ్చేసి గోరాల్యాండ్. ఏంటమ్మా? గోరాల్యాండ్. గోరాల్యాండ్ వచ్చేసి మేఘాలయలో డిమాండ్ చేస్తున్నారు. మేఘాలయ రాష్ట్రంలో గోరాల్యాండ్. గోరాల్యాండ్. ఇవి భారతదేశంలో డిమాండ్ ఉన్న రాష్ట్రాలు. గోరాల్యాండ్, బోడీల్యాండ్, మిథిలాంచల్, పూర్వాంచల్, హరిత ప్రదేశ్, బుందేల్ఖండ్, హౌద్ ప్రదేశ్, విదర్భ, గొడుగు అనే రాష్ట్రాలు భారతదేశంలో డిమాండ్ ఉన్న రాష్ట్రాలు. 12 రాష్ట్రాలు డిమాండ్ అవుతున్నాయి. వాస్తవంగా ప్రజెంట్ ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి దేశంలో? 28 రాష్ట్రాలు ఉన్నాయి. మళ్ళీ ఎన్ని రాష్ట్రాలు కొత్తగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు? 12 రాష్ట్రాలు డిమాండ్ చేస్తున్నారు. ఒకవేళ రేపు రాబోయే రోజుల్లో 28 రాష్ట్రాలు ప్లస్ 12 రాష్ట్రాలు కొత్తగా యాడ్ అయితే ఎన్ని కావడానికి అవకాశం ఉంది? భారతదేశంలో రాష్ట్రాల సంఖ్య 40 రాష్ట్రాలు కావడానికి అవకాశం ఉంది. కానీ ప్రస్తుతం 28 రాష్ట్రాలు, 8 కేంద్ర పాలిత ప్రాంతాలతో మరి భారతదేశం విస్తరించి ఉన్నది. ఎస్. అదే విధంగా నెక్స్ట్ మనం గమనిస్తే ఏం గమనిస్తున్నాము? ఈ 28 రాష్ట్రాలలో పూర్వం ఈ రాష్ట్రాల పేరు వేరే విధంగా ఉండేది. ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇక్కడ ఉత్తరప్రదేశ్ ఉంది కదా. ఈ ఉత్తరప్రదేశ్ను 1950వ సంవత్సరంలో యునైటెడ్ స్టేట్స్ అనేవాళ్ళు. ఏంటమ్మా? యునైటెడ్ స్టేట్స్ అనేవాళ్ళు. ఈ యునైటెడ్ స్టేట్స్ అనేవాళ్ళు 1950 సంవత్సరంలో. ఆ స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ యునైటెడ్ స్టేట్స్ ను ఉత్తరప్రదేశ్గా ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఉత్తరప్రదేశ్ పై భాగంలో ఉత్తరాఖండ్ ఉంది. ఈ ఉత్తరాఖండ్ను 2000 సంవత్సరంలో పేరు మార్చారు. ఉత్తరాఖండ్ పేరు వచ్చింది. 2006 బ్యాక్ వచ్చేసి ఈ ఉత్తరాఖండ్ను ఉత్తరాంచల్ అనేవాళ్ళు. ఏమనేవాళ్ళు? ఉత్తరాంచల్ అనేవాళ్ళు. ఎప్పుడైతే 2006 సంవత్సరంలో ఉత్తరాంచల్ ప్రదేశాన్ని ఉత్తరాఖండ్గా ఏర్పాటైనది. జనరల్ గా మీకు తెలుసు ఉత్తరాఖండ్ లేదా ఉత్తరాంచల్ 2000 సంవత్సరం నవంబర్ 9వ తేదీన ఉత్తరప్రదేశ్ నుంచి ఉత్తరాఖండ్ విడిపోయింది. ఆ రోజున ఉత్తరాఖండ్ అనేవాళ్ళు కాదు, ఉత్తరాంచల్ అనేవాళ్ళు 2006 సంవత్సరంలో ఉత్తరాంచల్ను ఉత్తరాఖండ్గా పేరు మార్చడం జరిగింది. ఎస్. అదే విధంగా నెక్స్ట్ ఇక్కడ మనం తీసుకుంటే ఇక్కడ 1960 సంవత్సరం 1960 సంవత్సరం ఈ ప్రదేశానికి బాంబే అనే పేరుండేది. ఏ ప్రదేశానికి? మహారాష్ట్ర అనే ప్రదేశానికి. 1960 సంవత్సరంలో బాంబే ప్రదేశాన్ని మహారాష్ట్రగా ఏర్పాటు చేశారు. ఎప్పుడు? 1960 సంవత్సరం. అదే విధంగా ఇక్కడ తమిళనాడు మనం తీసుకుంటే 1968వ సంవత్సరం మరియు తమిళనాడు ప్రదేశాన్ని మద్రాస్ అనేవాళ్ళు మరియు మద్రాస్ రాష్ట్రాన్ని 1968వ సంవత్సరంలో తమిళనాడు రాష్ట్రంగా ఏర్పాటు చేశారు. మద్రాస్ రాష్ట్రాన్ని తమిళనాడు రాష్ట్రంగా ఏర్పాటు చేశారు. అదే విధంగా తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ 1973వ సంవత్సరంలో మైసూర్ అనే పేరుండేది. ఏ రాష్ట్రానికి? కర్ణాటక రాష్ట్రానికి. ఎప్పుడైతే కర్ణాటక రాష్ట్రానికి మైసూర్ రాష్ట్రంగా పేరుండేది 1973వ సంవత్సరంలో మైసూర్ ప్రదేశాన్ని లేదా మైసూర్ రాష్ట్రాన్ని కర్ణాటక రాష్ట్రంగా ఏర్పాటు చేశారు. నెక్స్ట్ 2010వ సంవత్సరం 2010వ సంవత్సరం మరియు దీన్ని ఒడిశాగా మార్చారు. ఆ రోజుల్లో దీన్ని ఒరిస్సాగా ఉండేది. 2010వ సంవత్సరం దీన్ని ఒడిశాగా మార్చారు. ఒడిశా. ఎప్పుడు మార్చారు? 2010వ సంవత్సరం. ఎస్. అదే విధంగా తదుపరి వచ్చేసి 2011వ సంవత్సరం పశ్చిమ బెంగాల్ను 2011వ సంవత్సరం పశ్చిమ బెంగాల్ను ఏమంటున్నారు తెలిసిన? పశ్చిమ బెంగా అంటున్నారు. పశ్చిమ బెంగా అంటున్నారు. ఏ సంవత్సరంలో మార్చడం జరిగింది? 2011వ సంవత్సరం.
2011వ సంవత్సరం పశ్చిమ బెంగాల్ను పశ్చిమ బంగాగా ఏర్పాటు చేశారు. అదే విధంగా ఇక్కడ తూర్పు తీరంలో ఉన్న పుదుచ్చేరిని 2006వ సంవత్సరం పుదుచ్చేరిగా మార్చారు. వాస్తవంగా దాని పేరు ఏంటి? పాండిచ్చేరి. పాండిచ్చేరి కేంద్రపాలిత ప్రాంతాన్ని పుదుచ్చేరిగా మార్చారు. ఏ సంవత్సరంలో? 2006వ సంవత్సరంలో. ఇవి భారతదేశంలో రాష్ట్రాలు పేరు మార్చుకున్నవి. ఫస్ట్ రాష్ట్రం వచ్చేసి ఉత్తరప్రదేశ్ 1950 సంవత్సరంలో యునైటెడ్ స్టేట్స్ గా ఉండే ప్రదేశాన్ని ఉత్తరప్రదేశ్ గా మార్చారు. మరియు అదే విధంగా 2006వ సంవత్సరంలో ఉత్తరాంచల్ ప్రదేశాన్ని ఉత్తరాఖండ్ గా మార్చారు. అదే విధంగా 2011వ సంవత్సరంలో పశ్చిమ బెంగాల్ ప్రాంతాన్ని పశ్చిమ బంగాగా ఏర్పాటు చేశారు. అదేవిధంగా 2010వ సంవత్సరంలో ఒరిస్సా ప్రాంతాన్ని ఒడిశాగా మార్చారు. 1968వ సంవత్సరంలో మద్రాస్ రాష్ట్రాన్ని తమిళనాడుగా మార్చారు. 2006వ సంవత్సరంలో పాండిచ్చేరి ప్రాంతాన్ని పుదుచ్చేరిగా మార్చారు. 1973వ సంవత్సరంలో మైసూర్ రాష్ట్రాన్ని కర్ణాటకగా మార్చారు. 1960 సంవత్సరంలో బాంబే రాష్ట్రాన్ని మహారాష్ట్రగా మార్చారు. ఇది భారతదేశంలో రాష్ట్రాలు కొన్ని పేరు మార్చుకున్న ఇయర్స్. ఇవి మనకు భారతదేశ పరిమాణం ఉనికి అనే చాప్టర్ పూర్తిగా కంప్లీట్ చేశాము. నెక్స్ట్ తదుపరి మనము భారతదేశ నైసర్గిక స్వరూపం అనే చాప్టర్ను డిస్కషన్ చేస్తాము. ఓకే, థ్యాంక్ యూ. మై నేమ్ ఇస్ మురళి. వెల్కమ్ టు శ్రీ చైతన్య అకాడమీ. మరియు మన తిరుపతిలో శ్రీ చైతన్య అకాడమీ ఉంది. ప్లస్ దీనిని మీరు ఆల్రెడీ మేమందరము ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీస్ ప్లస్ బాలాజీ కాలనీ ఏర్పాటు చేశాము. దరిదాపులు 18 సంవత్సరాల నుంచి మరి గ్రూప్ 1 గ్రూప్ 2 ఆస్పిరెంట్స్కు టీచింగ్ చేసేవారిని, ప్లస్ ఎస్ఐ కానిస్టేబుల్ కూడా